హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నిన్నటి కథలో భాగంగా ఈరోజు పార్ట్ 2 మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మనుషుల్ని చంపేసే దయ్యాలు ఒక కుటుంబాన్ని మాత్రం ఎందుకు వదిలేశాయి, ఎలా వదిలేశాయి, వాళ్ళు అక్కడ ఎదురైన అనుభవాలు ఏంటి అనేది నిన్నటి ఎపిసోడ్లో అయితే మాట్లాడుకున్నాం కదా. అయితే దాని కంటిన్యూషన్ ఈరోజు ఎపిసోడ్. దయచేసి ఈ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి నిన్నటి ఎపిసోడ్ చూడవలసిందిగా మనవి. ఎందుకంటే అది చూడండి ఈ విషయాలు మీకు అర్థం కావు. కాబట్టి నిన్నటి వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఇకపోతే కథలోకి వస్తే, చాలా భయంగా నేను మాత్రం ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎందుకంటే నా భార్య, నా పిల్లలు మర్చిపోయారు నిన్న జరిగిన విషయాల గురించి. అన్నీ మర్చిపోయి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. కానీ నాలో మొదలైన అలజడి మాత్రం అంతే వేగంగా ఉంది. అలానే నేను ఎటుగూడి నిజం తెలుసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఏం జరిగిందో నేనైతే తెలుసుకోవాల్సిందే అనే పంతం నాలో ఇంకాస్త వేగంగా పెరిగిపోయింది. అనుకున్నదే తడువుగా నా భార్యతో నేను కొన్ని రోజులు బయటకు వెళ్ళి రావాలి అనుకుంటున్నాను, అర్జెంటుగా ఆఫీస్ పనుంది అని అబద్ధం చెప్పి వాళ్ళను ఒప్పించి నేనైతే అడుగులు బయటపెట్టి నా ప్రయాణం మొదలుపెట్టాననే కానీ నాకు లోపల చాలా భయంగా ఆందోళనగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న దయ్యాలు ఎవరిని ప్రాణాలతో వదలకుండా చంపేశాయి, కానీ మమ్మల్ని మాత్రమే వదిలేశాయి. మేము మా ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన నేను ఇక్కడ ఒక నిజం తెలుసుకున్న తర్వాత స్టన్ అయ్యాను. కానీ ఎటుగూడి ఆ దయ్యాలు నన్ను ఎందుకు ఆగమన్నాయి, అసలు జరిగిన స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలన్న ఆరాటం నాకు బాగా పెరిగిపోయింది. అందుకోసమైనా నేను వెళ్ళాల్సిందే అని నిర్ణయించుకొని నా ప్రయాణం అయితే మొదలుపెట్టడం జరిగింది. అలా వెళ్తూ ఆ ఊరి దగ్గరలోకి వెళ్ళానన్నమాట. అలా వెళ్తున్నాననే కానీ నాకు ఇంకా భయంగానే ఉంది. ఎందుకంటే నిన్న మాకు ఎదురైన అనుభవాలు అలాంటివి, మమ్మల్ని భయపెట్టిన సంఘటనలు అలాంటివి. అయినా కానీ ముందుకు వెళ్తూ ఉన్నాను. వెళ్తున్నప్పుడు సేమ్ మొన్నట్లాగానే మాకు చల్లటి గాలి తగులుతూ వస్తుంది. అలాగనే ఎవరో మనుషులు కూడా పరిగెత్తుకుంటున్నట్టు నా కళ్ళల్లో కనిపిస్తూ ఉంది దూరంగా. నాకు అదే మొన్న ఎదురైన అనుభవాలు ఒకటి తర్వాత ఒకటి ఎదురవుతూ ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది. సరే, అలా అని ఇంకా కొంచెం దూరం ముందుకు వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు నిన్న మాకు దారి గురించి చెప్పిన వాళ్ళు సాయంత్రం అవుతుంది కదా, వాళ్ళు పొలం పనులు ముగించుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకి చేరుకోవడం మొదలుపెట్టారు. అలా మాకు దారి చెప్పిన వాళ్ళు కూడా నాకు ఎదురయ్యారు. ఏంటండి, మీరు వారం ముందు ప్రాణాలతో బయటపడ్డారు కదా, మళ్ళీ ఎందుకు ఇటువైపు వస్తున్నారు, అది కూడా ఈ సమయాన ఎందుకు వస్తున్నారు, మీకు బతకాలని ఆశ లేదా, లేకపోతే ఏమనుకుంటున్నారు అని నన్ను అడగడం జరిగింది. అలా నన్ను అడిగిన తర్వాత నేను వాళ్ళకు ఒకటే చెప్పాను, లేదండి నాకు వెళ్ళాల్సిన అవసరం పడింది, నేను వెళ్తున్నాను అని చెప్తే పిచ్చోడిని చూసినట్టు నన్ను చూశారు. ఏమయ్యా, మొన్న చూసాం కదా, మీ భార్య, మీ పిల్లలు, మీరందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు, మళ్ళీ ఎందుకని మీరు కాటి నోట్లోకి పోయి తలపెడుతున్నారు? కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకోండి, మీ భార్య పిల్లల గురించి అయినా మీరు ఆలోచించండి. దయచేసి అటువైపుకి వెళ్ళకండి. ఇక్కడ బతికే మేమంతా కూడా ఈ సమయం కాగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాము. అలాంటిది మీకు అన్ని అనుభవాలు జరిగిన తర్వాత కూడా మీరు ఎలా తిరిగి వెనక్కి వస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారు అని మళ్ళీ అడగడం మొదలుపెట్టారు. వాళ్ళు అడిగేసరికి నాకు ఇంకా భయం కొంచెం ఎక్కువగా పెరిగిపోయింది. వీళ్ళతో మాట్లాడితే భయం పెరిగిపోయి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, కానీ నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నేను ముందుకే వెళ్ళాలి అని నిర్ణయించుకొని, సరే అండి ఇంకా వృధా ప్రయాస వద్దు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళని పక్కకి జరగమని చెప్పి నేను నా ప్రయాణం ముందుకి సాగించాను. అలా కొంత దూరం ముందుకు వచ్చేసరికి ఏ ఇల్లు అయితే మేము చూసామో ఆ ఇంటి దరిదాపుల్లోకి వచ్చాం. అప్పటికే కొంచెం చీకటి పడిపోయింది, మబ్బులు పడుతూ ఉన్నాయి, చల్లటి గాలి వీస్తూ ఉంది. నాకు భయంగా ఉంది. అలానే అంత చల్లటి గాలిలో కూడా నా ఒంటి మీద చెమటలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. నా ఆలోచనలు వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. నేను బతుకుతానో లేదో కూడా నాకు తెలియని సందిగ్ధంలో నేను ఉండిపోయాను. అయినా సరే నేను తెలుసుకోవాలి అనే ఆలోచనతోటి అక్కడికి వెళ్ళాను. ఈసారి ఎప్పట్లాగా అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు. ఆ ఇంటి దగ్గర నేను భయంగా ఏమండి అని చెప్పి వాళ్ళ తడికనైతే
కొట్టడం జరిగింది. కానీ లోపల నుంచి ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. ఏంటి అసలు వీళ్ళు ఉన్నారా లేదా అని అనుకుంటూ, సరే మొన్న మేము వేసి పడుకున్న మంచం అలానే ఉండిపోయింది. నేను ఆ మంచం మీద అలా కూర్చున్నాను. నాకు ఒక మొక్క కదిలిన గాలికి ఏ చిన్న శబ్దం వినిపించినా నా గుండె శరవేగంగా కొట్టుకుంటూ ఉంది. ఎందుకంటే భయం అనేది ఇంచు ఇంచుకి పెరిగిపోతూ ఉంది నాలో. అలా గాలిని చూస్తూ చెట్లను చూస్తూ మంచం మీద కూర్చుండిపోయాను. ఇంకొక అరగంట అవుతుందేమో, ఎవ్వరూ మనుషుల జాడ కనిపించట్లేదు. చీకటి ఇంకా ఎక్కువగా కమ్ముతుంది. ఎవ్వరూ ఎదురుగా ఉన్నా కనిపించనంత చీకటి కమ్ముకుంది. ఈలోపు లోపటి నుంచి ఒక పెద్ద వాయిస్, అదే మొన్న విన్న వాయిస్, ఎందుకొచ్చావు, మళ్ళీ ఎందుకొచ్చావు అని చెప్పి గట్టిగా అరవడం నాకు వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. వెనక్కి తిరిగి చూశాను. కానీ నా వెనకాల ఎవ్వరూ నాకు కనిపించలేదు. కానీ గొంతు మాత్రం వినిపిస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు, అడిగేది నిన్నే, నీకు అర్థం కావట్లేదా అని చెప్పి మళ్ళీ ఒక ప్రశ్న అవతలి వాళ్ళు అడగడం జరిగింది. నేను ఏం చెప్పాలన్నా కానీ నాకు నోరు పెగలడం లేదు. భయంగా, అవును నేను వచ్చాను, మీరే కదా మొన్న అన్నారు నువ్వు ఉండు నీతో మాట్లాడాలి అని చెప్పారు కదా, మరి ఏమీ మాట్లాడకుండా మొన్న నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడదామని నాతో అన్నారు అని తెలుసుకుందామని ఇప్పుడు వచ్చాను అని చెప్పేసి భయంగా ఉన్నా సరే నా శక్తినంతా కూడగట్టుకొని ఆ 4 చెప్పవలసిన మాటలు చెప్పడం జరిగింది. అలా చెప్పంగానే బాగా విపరీతమైన నవ్వు నాకు వినిపించింది. ఎలా అంటే ఒక 10-15 ఇళ్ళ వరకు వినిపించేంత పెద్దగా గంభీరమైన నవ్వు నా చెవులను తాకింది. అలా ఒక 5 నిమిషాల పాటు నవ్వుతూనే ఉన్నారు. నేను మళ్ళీ అడగడం జరిగింది, ఎందుకండి మీరు అలా నవ్వుతున్నారు, ఏమడిగాను నేను, మీరు చెప్పినదే కదా నేను మిమ్మల్ని అడిగాను అని మళ్ళీ నేను అడిగాను. అడిగినప్పుడు ఆ నవ్వు సడన్గా ఆగిపోయింది. అలా నవ్వు ఆగిపోగానే మళ్ళీ నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకో చెప్పండి, మీరెందుకు నవ్వుతున్నారు, నాకు మీరేం చెప్తామనుకున్నారు అది నాకు చెప్పండి, నేను తెలుసుకుందామనే వచ్చాను. ఈసారి భయపడి నేను పారిపోయేది లేదు, మీ దగ్గర నిజం తెలుసుకోవడానికే వచ్చాను, కాబట్టి మీరు నిర్భయంగా వచ్చి నాతో మాట్లాడండి అని చెప్పి నేను నా శక్తినంతా కూడగట్టుకొని మాట్లాడడం జరిగింది. అలా అనగానే వెనక నుంచి గాలి వేగంతో ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా అనిపించింది. అలా అని వెనక్కి తిరిగి చూశాను. కానీ వెనకాల ఎవ్వరు లేరు. ముందుకు తిరిగి ఒక్కసారిగా నా కళ్ళు పెద్దగా అయ్యాయి. గుండె వేగం కొట్టుకోవడం మొదలుపెట్టింది. చాలా విపరీతమైన వేగంతో నా గుండె కొట్టుకునే శబ్దం నా చెవుల దాకా వస్తుంది. ఎందుకంటే నా కళ్ళ ఎదురుగా అదే రూపం, మొన్న ఎవరినైతే చూశానో తలపాగా పెట్టుకొని తెల్లటి దుస్తులు ధరించిన ఒక గంభీరమైన ఆకారాన్ని చూశానో అదే ఆకారం నా కళ్ళ ఎదురుగా వచ్చి నిలబడింది. చెప్పు, ఇప్పుడు భయం లేదా నన్ను చూస్తుంటే అని నవ్వుతూ ఉంది. అలా నవ్వుతున్నప్పుడు ఒక్క నిమిషం నాకు భయం పెరిగిపోయి ఎక్కడ నేను కళ్ళు తిరిగి పడిపోతాను అన్నంత భయం నాలో కమ్ముకుంది. అయినా సరే నా సంకల్పం గట్టిది కాబట్టి, నేను తెలుసుకోవాలని వచ్చాను కాబట్టి నేను నా శక్తినంతా కూడా కూడగట్టుకొని, అవును చూడగలిగాను, మొన్న చూశాను కదా మిమ్మల్ని, ఇప్పుడు చూశాను, ఏంటో చెప్పండి, ఇక ఏం జరిగిందో నాకు చెప్పాల్సిన అవసరం మీకుంది, తెలుసుకోవాలని నాకుంది, కాబట్టి మీరు ఇప్పుడు ఎటువంటి ఆటలాడకుండా ఉన్న నిజం నాతో చెప్పి తీరాల్సిందే అని అన్నారు. అయితే ఇంతలో ఆ రూపం కొంచెం నా ముందుకున్న ఆ రూపం కొద్దిగా వెనక్కి జరిగి చాలా బాధాకరమైన మొహంతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ నా మీద ఉన్న భయం తగ్గింది. నా మీద భయంతో మొన్న మీరు పరిగెత్తారు, ఇక నాకున్న ఏకైక దిక్కు వెళ్ళిపోయిందని చాలా బాధపడ్డాను. ఇప్పుడు మళ్ళీ వచ్చావు, నాకు సంతోషంగా ఉంది. అది కూడా నిజం తెలుసుకోవాలి అంటున్నావు. సరే, ఎవ్వరికీ చెప్పని ఒక నిజం నీకు మాత్రమే చెప్తాను. ఎందుకంటే అది నీకు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి నీకు ఇప్పుడు చెప్పి తీరాలి అని అనుకుంటున్నాను. నేను బ్రతికి ఉన్నప్పుడు నేను, నా భార్య ఎన్నో సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డాం, ఆర్థికంగా చాలా స్థిరపడ్డాం. ఊరిలో ఉన్న కుటుంబాల్లోకి మాది మాత్రమే ఆర్థికపరంగా ఎదిగిన కుటుంబం. అలాంటి మేము చాలా రోజులు బాధలు అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు పిల్లలు లేరు,
మాకు పిల్లలు లేకపోయేసరికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నా భార్యని గుడ్రాలు గుడ్రాలు అనేవారు. అలా నా భార్య బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోయేవాడిని. దేవుడు నా చేతులకి ఖర్చు పెట్టడానికి ఆర్థిక స్తోమత అయితే ఇచ్చాడు, కానీ మాకు మాత్రం సంతానం ఎందుకు ఇవ్వలేదు అని ఏడవని రోజు లేదు. చెయ్యని పూజలు లేవు, మొక్కని దేవుడు లేడు. అలా మేము చాలా రోజులు ఇబ్బంది పడుతూ ఒకసారి ఒక స్వామీజీ మమ్మల్ని కలిసి పలానా చోట పలానా పూజ జరిపించండి, మీకు మంచి జరుగుతుందని చెప్పారు. ఎన్నో పూజలు జరిపించాం, కానీ మాకు ప్రయోజనం లేదు కదా అని నేను అడగడం జరిగింది. అలాంటప్పుడు ఈ ఒక్కటి చేసి చూడండి మీకు ఉంటుందేమో అని చెప్పి వెళ్ళిపోయారు. సరే కదా అని చెప్పి మా శక్తినంతా కూడా తీసుకొని ఎక్కడో ఆశ మిగిలిపోయి మేము ఆ యాగాన్ని ఆ పూజల్ని జరిపించడం అయితే జరిగింది. అలా ఒక 4 నెలలు గడిచాక మేము ఊహించని శుభవార్త మాకు తెలిసింది. అదే నా భార్య గర్భంతో ఉందని. ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత అందిన గర్భం. ఇక మా సంతోషం, ఇంకా దేవుడు కూడా ఏమీ చేయలేనంత సంతోషంలో ఉన్నాము. ఇక నా భార్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రకాల బట్టలు కానీ, నా ఇంటి ముందుకు వచ్చి సమస్య అని చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు తీర్చి ఆర్థిక పరంగా అన్ని రకాలుగా నేను ఊరు వాళ్ళందరికీ అండదండగా ఉండి నా బిడ్డ పేరు మీద నేను ఎన్నో మంచి కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అలా నా భార్య ప్రసవ వేదన అయిపోయి మాకు మగ సంతానం పుట్టిందని తెలిసింది. ఇక నా ఆశలకి నా సంతోషానికి అంతులేదు. ఇక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ చేశాను, ఇంకా ఎక్కువ పంచిపెట్టాను. అలాగా నా బిడ్డకి ఒక 10 ఏళ్ళు రావడం జరిగింది. 10 సంవత్సరాలు కూడా నేను, నా భార్య, నా కొడుకు ముగ్గురం కూడా చాలా సంతోషంగా గడిపాము. 10 సంవత్సరాల తర్వాత మా చుట్టాలు, దూరపు చుట్టాలు అని చెప్పి మా ఊరికి రావడం జరిగింది. ఊళ్ళో వాళ్ళలాగానే మా దగ్గరకు వచ్చి మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మేము మా సొంత ఊరు వదిలేసి రావడం జరిగింది, మేము మీ దగ్గర ఆశ్రయం పొందొచ్చా, దయచేసి మాకు ఒక స్థానం కల్పించండి అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు నా కాళ్ళు పట్టుకోవడం జరిగింది. సరే సొంతవారు కదా ఎందుకు అని చెప్పి నేను ఆలోచించి, సరే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళకి ఒక పొలం కూడా నేనే ఇచ్చి వాళ్ళని అందులో వ్యవసాయం చేసుకొని బతకండి అని చెప్పాను. సరే అని కొన్ని రోజులు వాళ్ళు మంచిగా వ్యవసాయం చేసుకున్నారు. అలాగనే మా ఇంట్లో వాళ్ళలాగా మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. మా పిల్లగాడితోటి కూడా మంచిగా ఉండేవాళ్ళు. అలా మా పిల్లగాడిని కూడా చాలా మంచిగా మచ్చిక చేసుకున్నారు. వాడు కూడా, మా కొడుకు కూడా వాళ్ళ కుటుంబంలో ఒకటిగా కలిసిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఊహించని విధంగా వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని, అంటే మా ఇంట్లో కలిసిపోయాడు కదా, మేము బయటికి వెళ్తున్నాము, మేము బాబుని తీసుకెళ్ళొచ్చా, కొన్ని రోజులు బయట ప్రపంచం కూడా తెలిసినట్టు ఉంటుంది కదా అని అడిగారు. అది విన్న మా బాబు గెంతులేస్తూ, నేను వెళ్తాను నాన్న, వాళ్ళతో పాటు సరదాగా అలా వెళ్ళి వస్తాను ఒక 10 రోజులు అని చెప్పాడు. సరే కదా, పిల్లగాడు ఆశపడుతున్నాడు, వాళ్ళు కూడా మంచివాళ్ళు అని చెప్పి నేను నా బాబునైతే వాళ్ళకిచ్చి పంపించడం జరిగింది. అలా పిల్లాడిని తీసుకెళ్ళిన ఒక 4 రోజులకు 5 రోజులకి ఒకరోజు అర్ధరాత్రి పూట వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అలా అర్ధరాత్రి వచ్చేసరికి నేను, నా భార్య విస్తుపోయి, ఏమైంది, ఎందుకు ఇలా అర్ధరాత్రి వచ్చి మా గుమ్మం దగ్గర నిలబడ్డారు అని నేను అడిగాను. మీతో ఒక విషయం మా గురించి మాట్లాడాలి అని చెప్పారు. సరే మాట్లాడండి, లోపలికి రండి, లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడండి ఏ విషయమైనా అని చెప్పాను. వాళ్ళందరూ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన వాళ్ళని కూర్చోమని నేను చెప్పాను. నా భార్య వాళ్ళకి పలహారాలు తీసుకొని రావడానికని వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళి పలహారాలు తీసుకొని వచ్చేలోపు వీళ్ళు నా మీద అకస్మాత్తుగా దాడి చేయడం మొదలుపెట్టారు. నేను గట్టిగా అరిచేలోపే వాళ్ళు నా ప్రాణాన్ని తీసేశారు. నాకు చివరి చూపుల్లో నాకు వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపిస్తూ ఉంది. నా భార్య దగ్గరికి వెళ్ళి నా భార్యను కూడా అతి కిరాతకంగా చంపివేశారు. నా ఆఖరి నిమిషాల్లో కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినగలిగాను. ఇక నెక్స్ట్ వీళ్ళ బాబును కూడా చంపేస్తే ఈ ఆస్తి మొత్తం మనం అనుభవించవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడే ఉండి వీళ్ళతో పాటు కలిసి తిరిగాం కాబట్టి ఊళ్ళో వాళ్ళు కూడా మనల్ని ఏమీ అనరు అని చెప్పేసి బయటికి వెళ్ళారు. ఈలోపు చనిపోయిన నా భార్యను చూస్తూ నేను చివరి శ్వాస అయితే వదిలేశాను. అయితే ఎక్కడ నా పిల్లగాడిని చంపేస్తారు అనే భయంతో నేను చనిపోయాను కాబట్టి నేను, నా భార్య చనిపోయిన తర్వాత కూడా ఆత్మలుగా ఇక్కడే ఉండి సంచరిస్తూ ఉన్నాము మా బిడ్డను రక్షించుకోవడానికి. అలా అప్పుడు తీసుకెళ్ళిన నా పిల్లాడిని కానీ వాళ్ళు కానీ తిరిగి ఈ ఊరికి రాలేదు. అసలు నా పిల్లగాడు ఏమయ్యాడు, ఎందుకు ఎక్కడికి వెళ్ళాడు అనేది నాకు అర్థం కాలేదు. మేము బయటికి వెళ్ళలేకపోతున్నాము.
ఎందుకంటే మా పిల్లగాడి మీదే ధ్యాస ఉండడం వల్ల మేము ఇక్కడ మాత్రమే సంచరించగలుగుతున్నాము, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. కానీ వాళ్ళల్లో ఎవరు దగ్గరకు వచ్చినా మాకు మా పేగుబంధం అవన్నీ గుర్తుకు వచ్చి తెలిసిపోతుంది మాకు మన ఎవరు పరాయి ఎవరు అని చెప్పి. మేము మా పిల్లగాడిని ఎక్కడ చంపేస్తారో అని ఈ దరిదాపుల్లోకి వచ్చిన మా చుట్టాలు ఎవరైతే మమ్మల్ని చంపేశారో వాళ్ళకి సంబంధించిన ఎవరిని కూడా ప్రాణాలతో వదలకుండా మేమే చంపేశాం. అలానే ఈ ఊరిలో కూడా అందుకే పుకారు పుట్టుకు వచ్చింది, ఎవరు వచ్చినా ప్రాణాలతో బతకనివ్వరు అని. మేము మామూలు వాళ్ళని ఏమీ అనం, మమ్మల్ని ఎవరైతే చంపేశారో వాళ్ళని మాత్రమే మేము తిరిగి చంపుతున్నాం. అది కూడా నా కొడుకు ఏమయ్యాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు అనే ఆలోచనతోటి మేము ఇంకా ఆత్మలుగానే పరిభ్రమిస్తూ ఉన్నాం. మొన్న మిమ్మల్ని చూడంగానే నాకు మా రక్త సంబంధం గుర్తుకొచ్చింది. నాకు మిమ్మల్ని చూడంగానే మా వాళ్ళే అని నాకు అర్థమయ్యింది. అందుకే నేను మీ కుటుంబాన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నేను చెప్పినదంతా విన్న తర్వాత నీకేమనిపిస్తుంది? నేను కరెక్ట్గా చేశానా, తప్పు చేశానా? నన్ను చంపిన వాళ్ళని చంపడం న్యాయమా, అన్యాయమా? ఏ విషయం చెప్పు నువ్వు అని చెప్పి గట్టిగా మాట్లాడారు. అది విన్న నేను ఒక్క నిమిషం నిర్ఘాంతపోయాను. ఇలా ఈ రోజుల్లో చేసేవాళ్ళు ఉన్నారా? ఇంత నమ్మక ద్రోహమా? అయితే ఇతను చంపిందంతా కూడా వీళ్ళకి సంబంధించి వీళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళనే అన్నమాట. కానీ బయట ఇంత పుకార్లు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాను. సరే అండి, నేను చెప్తాను మీ వారసులు ఎక్కడ ఉన్నారు. మీ కొడుకు, ఆయన కొడుకు, వాళ్ళ కొడుకులు అంతా పలానా ఊరిలో ఉన్నారు, ఇలాగా మంచిగా ఉన్నారు, మీ కొడుకుని వాళ్ళు ఏమీ చెయ్యలేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సరే, ఆస్తి లేదు, మీ ఆస్తులు ఏవి వాళ్ళకి మీ కొడుకు చేరలేదు, కానీ మీ కొడుకు ఇప్పుడు ప్రశాంతంగానే బతుకుతున్నాడు, అలాగనే వారి సంతానం కూడా ప్రశాంతంగానే ఉంటుంది అని చెప్పి నేను ఉన్న విషయాలన్నీ చెప్పడం జరిగింది. అలా చెప్పిన వాళ్ళు చాలా సంతోషిస్తూ ఇదే మాట, ఈ ఒక్క మాట చెప్పారు. అయ్యా, నువ్వు చెప్పావు కదా, చాలా సంతోషం, కానీ ఇన్ని రోజులు నా కొడుకు నాకు కర్మాలు ఏమీ చేయకపోవడం వల్ల మేము ఇలా ప్రేతాత్మలుగా సంచరిస్తున్నాము. నువ్వు ఒక్క పని మాత్రం చెయ్యి, నా కొడుకుని తీసుకువచ్చి ఇదే ఊరిలో మాకు పిండాలైతే పెట్టించు, అప్పుడు మేము మా లోకాలకు మేము వెళ్ళిపోతాము ప్రశాంతంగా. ఈ ఒక్క పని నువ్వు చెయ్యి, ఇది మాత్రమే మొన్న నీకు చెప్దామని నిన్ను ఆగమన్నాను, కానీ మీరు కూడా అందరిలాగే భయంతో పరిగెత్తిపోయారు. నాకు ఏ దారి లేదు, ఏం చెయ్యాలి అని నేను అనుకోని నిమిషం లేదు. దయచేసి నాకు ఈ ఒక్క చిన్న సహాయం మాత్రం చేసి పెట్టు. మేము ఆత్మలుగా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న పొలము, ఈ ఇల్లు అన్నీ మీరే తీసుకోండి, మీరే వాడుకోండి. నేను ఇదొక్కటి మాత్రం మీకు చేయగలను, మీరు మాత్రం నాకు ఆ ఒక్కటి చేసి పెట్టండి అని బాధగా అడుగుతున్న వాళ్ళని చూసి నాకు చాలా జాలి వేసింది. సరే, మీకోసం నేను అది చేసి పెడతాను అని చెప్పి నేను ఇంకా బయటికి వచ్చేసాను. బయటికి వచ్చిన నేను వెళ్ళిపోయి అతని వారసులకి ఆ విషయం గురించి వివరంగా చెప్పాను. అలా చెప్పిన వాళ్ళని ఆ ఊరికి తీసుకొని వచ్చి అతని వారసులతోటి వాళ్ళకి పిండాలు పెట్టించాను. ఇక నాకు మనసులో ఒక రకమైన ప్రశాంతత నెలకొల్పింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నేను నా ఆలోచనలు, నా భయము నాకు చాలా ఇబ్బంది పెట్టాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలిగాను. ఇక అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక నేను మళ్ళీ నా స్వస్థలానికి చేరుకొని ప్రశాంతంగా నా ఉద్యోగం నేను చేస్తూ నా భార్య పిల్లల్ని సంతోషంగా చూడగలుగుతున్నాను. సరే, ఇదండి పార్ట్ 2. దయచేసి ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసిరండి, ఆ తర్వాత మాత్రమే పార్ట్ 2 మీకు అర్థమవుతుంది. మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి స్టోరీస్ ఇంకెన్నో నేను రాయగలుగుతాను, చెప్పగలుగుతాను. కాబట్టి దయచేసి మీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?